ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు 57 ఏళ్ల వయసుకే వాళ్ళకు రిటైర్మెంట్ అయ్యే విధంగా, వాళ్ళ పదోన్నతులు అంతవరకు క్లోజ్ అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోండి. 58 ఏళ్ళు, 60 ఏళ్ళు, 62 ఏళ్ళు అయితే అప్కమింగ్ చదువుకునే వ్యక్తులు ఇంకా నిరుద్యోగ వ్యవస్థలోనే ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా 57 ఏళ్ళ వయసు క్లారిటీగా పూర్తి చేసుకుంటే వాళ్ళకు రిటైర్మెంట్ ప్రకటించి కొత్త వాళ్ళకు అవకాశాలు కల్పించే విధంగా చదువుకున్న యువత ఇంకా చాలా వరకు అది రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఎక్కడైనా కాదు, ఇది అవుట్సోర్సింగ్లో కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్లో కావచ్చు, ఎన్ని విధాలుగా ఉన్నా కూడా 57 సంవత్సరాలకు ఒక విధానాన్ని అమలు చేసి ఉద్యోగ విరమణ విధానాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోండి. అది ఒక నిర్ణయం తీసుకోండి, వాటిపైన ఒక జీవో తీసుకోండి, అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించండి, అదేవిధంగా పార్లమెంటులో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించండి. ప్రస్తావించిన తర్వాత జీవో పాస్ చేయండి. జీవో పాస్ చేస్తే ఖచ్చితంగా చాలామంది ఉద్యోగాల కోసం, అవకాశాల కోసం చదువుకున్న వ్యక్తులు ఇంకా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ నిరుద్యోగ సమస్యను చాలా వరకు నిర్మూలించిన విధానాలతో అమలు చేసుకుంటారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయాన్ని మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో, ఆధ్వర్యంలో, రాష్ట్ర విధానంలో ఆంధ్రప్రదేశ్ ద్వారా